యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 20వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. కీర్తనలు 94వ కీర్తన 14వ వాక్యము. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నొందురు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సమస్యలు, వేదనలు, కలతతో కృంగి ఉన్నావా? స్థిరమైన ఉద్యోగం లేదని, వివాహ జీవితం కుదరలేదని, గర్భఫలం కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావా? అనారోగ్య సమస్యతో స్వస్థత పొందుకోలేక దిగులుతో వేదన చెందుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుచున్నావా? మనశ్శాంతి లేక, కుటుంబంలో సమాధానం లేక దేవుని సన్నిధిలో వేచి ఉండి ప్రార్థిస్తున్న నీతోనే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కన్నీటి ప్రార్థనను దేవుడి దినాన ఆలకించి నీవు ఎదురు చూసే ప్రతి దీవెనలను నీకు అనుగ్రహించును. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. మనుషులు చేయి విడిచినను యేసయ్యను నమ్మిన బిడ్డలను ఎప్పటికీ ఆయన చేయి విడువడు. దేవుని సన్నిధిలో మీరు చేయు కన్నీటి ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.